నరేంద్ర మోడీ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, యువ నాయకుడు లోకేష్ గారి నాయకత్వం, వేదికను అలంకరించిన పెద్దలకు, కూటమి నాయకులకు, విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మీటింగు ప్రత్యేకంగా ఉందా లేదా? ఓ పక్క నీళ్లు, రెండో పక్క నీళ్లు, అడవిలో మీటింగ్కి వచ్చినామా పిక్నిక్ వచ్చినామా అన్నట్లుంది ఈరోజు. అవునా? ఓ పక్క భోజనాల పాటికి భోజనాలు సాగుతున్నాయి, మీటింగ్ పాటికి మీటింగ్ సాగుతుంది. ఆడ చెట్టు పుట్ట చూడండి, నీళ్ళ వరకు పోయి చేసే పని ఎవరి పని వాళ్ళు చూసుకుంటున్నారు. వన భోజనాలకు వచ్చినట్లుంది ఈరోజు. మీటింగ్ ఆడబెట్టాలా 2 ఏళ్ల నమ్మకం సభ ఎక్కడ పెట్టాలా అంటే నమ్మకాన్ని నిజం చేస్తున్న దగ్గరే పెడతామనేటువంటి దాంతో పెట్టాం. వీటికి వచ్చే దారి కూడా లేదు. వారం రోజుల లోపల ఇదేసి ఈ మీటింగ్ ఈరోజు ఇక్కడ పెట్టినాం. ఇటుపక్క నుంచి 6 కిలోమీటర్లు మట్టి రోడ్లో వచ్చినారు, ఇటుపక్క నుంచి 6-7 కిలోమీటర్లు మట్టి రోడ్లో వచ్చినారు. ఇంకో సంవత్సరం తర్వాత మళ్ళీ మీటింగ్ పెడదాం. ఆ రోజు బోధిగుమ్మ ఆంజనేయ స్వామితో పిక్నిక్ చేసి దండం పెట్టుకొని ఈడ పిక్నిక్ చేసుకునే వద్దాం మనం. ఇది 2 ఏళ్ల నమ్మకంలో ఇదొక భాగం అనేటువంటి దానికోసమే ఈరోజు ఇక్కడ పెట్టాం మీటింగ్. ఈ ప్రాంతానికి ఇందాక చెప్పారు, మొట్టమొదట రాళ్లపరప కింద వస్తుంది ఆ రోడ్డు. తాతగారి టైంలో ఎప్పుడో వేసినారని చెప్పి రాళ్లపరపు భరిస్తే తర్వాత ఏదో చిన్న సిమెంట్ రోడ్డు వేసుకుంటే నా చిన్నప్పుడంతా అదే రోడ్డు మీదే మేము అనంతపురంకి పోయినాం. డ్యాంలో మునిగిపోయిన తర్వాత ఈ ప్రాంతం వాళ్ళు ఎప్పుడొచ్చినా కూడా అడుగుతూ ఉంటే ఈ బ్రిడ్జిని శాంక్షన్ చేయడానికి చాలా కష్టపడి చేశాం. మామూలుగా టెంకాయ కొట్టిపోతే 6 నెలలకో సంవత్సరానికో పనులు మొదలవుతాయి. ఈరోజు ఇక్కడ టెంకాయ కొట్టే రోజుకి అన్ని ఎక్విప్మెంట్లు కూడా సిద్ధంగా వచ్చినాయి. ఈరోజు ఇక్కడ కొత్త విధానంతో బ్రిడ్జ్ చేయబోతున్నారు. నీళ్లలో పనిచేయాల బ్రిడ్జ్, నీళ్లలో తోకలు ఎట్లా తోకల్లా అనంటే దీనికి ఎక్విప్మెంట్ పైన ఇప్పుడు బాంబే నుంచి తెప్పిస్తున్నారు. ఆ నీళ్లలో పనిచేసేటువంటి దాంతో గుంతలు కొట్టి అక్కడి నుంచి పిల్లర్లు, కష్టమైన పని అయినా ఇది సుసాధ్యం చేయాలా. సంవత్సరమున్నర లోపల ఈ బ్రిడ్జిని పూర్తి చేయాలా అనేటువంటి నమ్మకాన్ని పెట్టుకున్నాం. ఖచ్చితంగా చేస్తామనేటువంటి చెప్తా ఉన్నాం. ఇడుండే వాళ్ళు భోంచేసారా? ఇంకా భోంచేయాలా? ఓకే, నడుస్తూ ఉంది. ఓ పక్క అవి ఇవి ముగించేద్దాం తొందరలోనే. ఈరోజు నమ్మి ఓట్లేసినటువంటి ప్రజలకు 2 ఏళ్ల క్రితం జరిగినటువంటి ఎన్నికలను ఒక్కసారి మనం అందరం కూడా గుర్తు తెచ్చుకోవాలి. అంతకుముందు 5 ఏళ్లు గ్రామాల్లో పెరిగినటువంటి అరాచకాన్ని మనం మర్చిపోకూడదు. గొడ్డలి పార్టీ చేసినటువంటి హింసని మనం మర్చిపోకూడదు. ఊర్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద వాళ్ళు పెట్టినటువంటి బెదిరింపులు, కేసులు కూడా మనం మర్చిపోకూడదు అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. 2 ఏళ్ల క్రితం ఎన్నికలు జరిగితే అద్భుతమైన మెజారిటీని అందించి గెలిపించినటువంటి ప్రజలు మన మీద నమ్మకం పెట్టుకున్నారు. నమ్మకం దేనికి? మా జీవితాల్లో మార్పు వస్తుంది అనేటువంటిది. అభివృద్ధి అనంటే 4 రోడ్లు, 4 స్కూల్ బిల్డింగ్లు, 4 ఆసుపత్రి బిల్డింగ్లు కాదు అభివృద్ధి అనంటే. నా లెక్కలో అభివృద్ధి అనంటే ప్రతి కుటుంబంలోనూ మార్పు రావాలా. అదే నిజమైనటువంటి అభివృద్ధి అనేటువంటిది నేను నమ్ముతున్నా. ఒక రైతు జీవితంలో మార్పు రావాలా, ఆ రైతు పొలానికి నీళ్లు రావాలా, రైతు పంటలకి మనం అంతో ఇంతో ఆదాయం వచ్చే మార్గం రావాలా, మరి ఒక యువకుడికి ఉద్యోగం రావాలా, మహిళకు ఉపాధి అవకాశం కల్పించాలా. అప్పుడు మాత్రమే న్యాయం జరుగుతుంది అనేటువంటిది నమ్ముతున్నటువంటి వ్యక్తిగా ప్రతి జీవితంలోనూ మార్పు తెచ్చేదానికోసం ప్రయత్నం చేస్తూనే ఉంటాను నేను. ఈరోజు మనం ఇందాక చెప్తా ఉన్నారు, బ్రిడ్జి కడితే ఏమొస్తుంది అని అంటే, ఒకప్పుడు నక్సలైట్లు ఉన్నప్పుడు నా మీద ప్రచారం చేసేవాళ్ళు. ఆడ రోడ్లు వేసేది మీకోసం కాదు, వాని కోసమో లేక మా కోసమో అనేటువంటిది. ఈరోజు చూస్తూ ఉంటే అర్థమైంది అభివృద్ధి. ఉరవకొండ నేషనల్ హైవే చేస్తే
కూడేరు దగ్గర నుంచి ఉరవకొండ వరకు భూముల రేట్లు ఎట్లా పెరిగినాయి, రైతుకు ఒక నమ్మకం వస్తుంది. రేపు పొద్దున నాకుండే ఎకరా ఈరోజు 5 లక్షలంటే 25 లక్షలకు పెరిగింది అని అంటే అది ఆస్తి, ఒక నమ్మకాన్ని ఇచ్చినట్టే. ఈరోజు దాంతోపాటు ప్రతి ఎకరాకు నీళ్లు అందించేటువంటి కార్యక్రమానికి తొందరలోనే శ్రీకారం చుడుతున్నాం. ఇందాక చెప్పారు, బెలుగుప్ప మండలంలోనే 40,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వబోతున్నాం తొందరలోనే. దాన్ని కూడా ఇంతకన్నా పెద్ద ఎత్తున ప్రారంభం చేయబోతున్నాం అనేటువంటిది కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. నమ్మకాన్ని నిలబెట్టుకునేటువంటి దాంట్లో అది రెండవది. ఒకవైపు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకుడు లోకేష్ గారు శక్తికి వంచన లేకుండా శక్తికి మించి పనిచేస్తూ ఉన్నారు. రోజుకు 10 గంటలు, 12 గంటలు, 18 గంటలు పనిచేసుకుంటూ ఈరోజు పరిశ్రమల్ని, పెట్టుబడులు తీసుకొచ్చినా ఉన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కష్టాల్లో ఉంది, ఆదాయం లేదు. అయినా సరే చెప్పినటువంటి ప్రతి మాటని కూడా నిలబెడుతున్నాం. తల్లికి వందనాన్ని ఇచ్చాం, అన్నదాత సుఖీభవన్ ఇచ్చాం, ఉచిత బస్సుని ఇచ్చాం, మరి ఉచితంగా సిలిండర్లు ఇచ్చాం, ఆటో డ్రైవర్ల సేవలో ఇచ్చాం, మత్స్యకార భరోసాని ఇచ్చాం. ఇట్లా ప్రతి ఒక్క రంగాన్ని కూడా ఒక్కొక్కటి పెన్షన్లని ఇస్తూ అన్ని నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ మరోవైపు అభివృద్ధి చేసుకుంటూ మన జీవితాల్లో మార్పు రావాలి అని అంటే రాష్ట్రానికి పరిశ్రమలు రావాలి. పరిశ్రమలు, పెట్టుబడులు వస్తేనే రాష్ట్రానికి ఆదాయం వస్తుంది, మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి అవకాశం పెరుగుతుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రం ఒక బ్రాండ్గా ఎమర్జ్ అయింది. దేశంలోకి 1000 కోట్లు పెట్టుబడులు వస్తే 250 కోట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే వస్తుంది అని అంటే దట్ ఈస్ బ్రాండ్ చంద్రబాబు అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. 5 సంవత్సరాల్లో గొడ్డలి పార్టీ నాయకులు రాష్ట్రంలో ఉన్న పరిశ్రమల్ని తరిమేస్తే ఈరోజు వాళ్ళని బతిమలాడి, ఒప్పించి, మెప్పించి రాష్ట్రానికి తీసుకొచ్చి మన పిల్లలకు ఉద్యోగాలు కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. రైతుల పొలాల్లో పనిచేసేటువంటిగా తండ్రి కావని, ఇంట్లో డాక్రా మహిళ కానీ ఏం కోరుకుంటుంది, నా కొడుక్కి కష్టాలు వద్దు, వాడు ఉద్యోగమో సద్యోగమో చేసుకుంటే వాడు బాగుంటాడు, ముసలి ముప్పని నాకింత చూసుకుంటాడు అనే నమ్మకం ఉంటుంది. ఆ ఆలోచన తెలిసినటువంటి వ్యక్తులు కాబట్టే ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ ఉద్యోగ ఉపాధి అవకాశాలని కల్పించే దానికోసం తపన పడుతున్నాం. రైతుల పొలాలకు నీళ్లు అందించేకి తపన పడతా ఉన్నాం. ఈరోజు కరెంటు స్తంభాలు మీరు చూస్తూ ఉన్నారు, అక్కడక్కడ ఊర్లలో కొత్త లైన్లు వేస్తా ఉన్నారు. వేస్తున్నారా? ఎడన్నా చిన్నగా మొదలైనాయా? ఈరోజు 70 ఏళ్ల క్రితం వేసినటువంటి కరెంటు వైర్లు, స్తంభాలు ఉంటే ఈరోజు ఉరవకొండ నియోజకవర్గం కాదు, మొత్తం అనంతపురం జిల్లాలో కొత్త ఎలక్ట్రిక్ వ్యవస్థని ఏర్పాటు చేస్తా ఉన్నాం. పనులు ప్రారంభమైనాయి. 24 గంటలు గ్రామాల్లో కరెంటు ఉండేటట్టు, 3 ఫేజ్ కరెంట్ ఉండేటట్టు, మామూలు కరెంట్ కాదు. ఊర్లో చిన్న పవర్ మోటార్ వేసుకోవాలంటేనో, లేకపోతే పిండి మిషన్ వేసుకోవాలంటేనో వ్యవసాయం సపరేటు, ఈ ఊర్లో కనెక్షన్ సపరేటు. ఇప్పుడు ఇట్లా చల్లగా చిన్న గాలి వస్తే మనకి ఊర్లో కరెంటు పోతుంది, అవునా లేదా? గట్టి గాలి వస్తే స్తంభాలు పోయినాయి, వైర్లు తెగిపోయినాయి, జగ్గిపోయినాయి అనేటువంటి పరిస్థితుల్లో ఉంటే ఇవాళ కొత్తగా ఆర్డిఎస్ఎస్ స్కీమ్ను పెట్టి పథకాన్ని ఇవాళ ప్రారంభించాం. నియోజకవర్గంలో ఒక్కొక్క ఊరికి కరెంట్ వేసుకుంటూ పోతున్నాం. ఫస్ట్ ఊర్లో కరెంటు తీసుకొస్తాం, తర్వాత ఊర్లో ఉండేటువంటి స్తంభాలు, వైర్లు కూడా మారుస్తాం అనేటువంటిది ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరగల్లా. నేను చెప్పా, 4 రోడ్లు 4 బిల్డింగ్లు వేస్తే కాదు, ప్రతి రంగంలోనూ కూడా మార్పు రావాలా, ప్రతి జీవితంలోనూ కూడా మార్పు రావాలా అనే దానికోసం మీ పయ్యావుల కేశవ్ పనిచేస్తూనే ఉంటాడని తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు వర్షం పడతా ఉందంటే వాన దేవుడు కూడా మనల్ని ఆశీర్వదిస్తా ఉన్నాడు. ఆ వాన కోసమే మనం ఎదురు చూస్తా ఉన్నాం అనేటువంటిది ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఈరోజు హంద్రీనివాద్ ఎంపీ గారు చెప్పారు ఎంత కష్టపడి చేశామని. వాన ఎక్కువ అయ్యే ముందు 2 మాటలు చెప్తాను, నేను ఎప్పటికీ కూడా మర్చిపోను. ఈరోజు ఉరవకొండ నియోజకవర్గంలో నాయకులందరికీ కూడా నేను ఎప్పుడూ కూడా చెప్తా ఉంటాను, నేను మీకు రోడ్లు వేసే బాధ్యత, నీళ్లు ఇచ్చే బాధ్యత, కరెంట్ ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. ప్రజల మనసులకు రోడ్లు వేసేటువంటి మార్గాన్ని నాయకులు మీరు చూసుకోండి అని చెప్తా ఉంటా. ఊర్లో అంగీజించుకొని మన కోసం పనిచేసిండే వాళ్ళు ఉన్నారు, జెండాను మోస్తూ దెబ్బలు తిన్నోళ్ళు ఉన్నారు. వాళ్ళకి న్యాయం చేయగలిగిన రోజునే నేను నిజంగా సంతోషంగా ఉంటాను అనేటువంటిది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.
ఏ ఏ ఎన్ని ఒక రోజు కాదు 2 రోజులు కాదు 30 సంవత్సరాల పాటు పయ్యావుల కేశవ్ని గుండెల్లో పెట్టుకుని ఇంత ఎత్తుకు ఎదిగేటువంటి చేసింది ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉరవకొండ నియోజకవర్గ ప్రజలు అనేటువంటిది నేను ఎప్పటికీ కూడా మర్చిపోను అనేటువంటిది చెప్తా ఉన్నా. మొన్న భారత రాష్ట్రపతి గారు వస్తే ఆమె పక్కన కూర్చునేటువంటి సీటు అదృష్టం కల్పించింది అని అంటే అది ఉరవకొండ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఉరవకొండ ప్రజలు అనేటువంటిది నేను ఎప్పటికీ మర్చిపోను అనేటువంటిది చెప్తా ఉన్నా. ఈ వేదిక మీద కూర్చున్నాను కాబట్టే నేను ఆ వేదిక మీద కూడా కూర్చోగలిగాను అనేటువంటిది నేను మర్చిపోలేను. ఈరోజు ఎన్నికల్లో మీరు పడ్డ కష్టాలన్నీ కూడా గుర్తుంటాయి. నాకే కాదు, మా ఇంట్లో జరిగేటువంటి చర్చల్లో ఒకటో రెండో మీతో కూడా నేను పంచుకోవాలి. ఈరోజు నా కొడుకు పొద్దున్నే 5:30కి 4:30కి బయలుదేరి ఇటుకు వచ్చినాడు. ఎందుకురా రాత్రి అడిగితే రాత్రి 9 గంటలకు ఏంటి అంటే ఇట్లా ప్రోగ్రాం ఉందంటే నేను వస్తాను నాన్న, అందరికీ ఒకసారి కలిసి మనం ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది. మా ఇంట్లో ఎప్పుడూ వచ్చే చర్చ ఒకటి ఉంటుంది, మీ అందరికి కూడా చెప్పాలి. అది ఎందుకనంటే ఎన్నికల ముందు ఇంటింటికి ఊరూరికి తిరిగి ప్రచారం చేసేకపోయినప్పుడు నేను కానీ నా కొడుకులు కానీ నా భార్య కానీ ఊరికి వస్తే మీరు ఓటు మాత్రమే కాదు, ఇంటింటికి మీరు రూపాయి ఉందా 2 రూపాయలు ఉందా మీరు లెక్క చేయకుండా 1 రూపాయి నాతో ఖర్చు పెట్టించకుండా మీరు పెట్టినటువంటి భోజనం అనేటువంటిది మా జీవితంలో మర్చిపోలేనటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ప్రతిరోజు కూడా మీరు పడినటువంటి ఆ భావన ఏదైతే ఉందో, వీడు మావాడు మాలో ఒకడు అనేటువంటి భావంతో మీరు చూపించినటువంటి అభిమానం అనేటువంటిది ఈ జీవితాంతం కూడా గుర్తుంటుంది అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను నేను. అందులో భాగంగానే మేము ఎప్పటికీ కూడా ఉరవకొండకి రుణపడి ఉంటాను అనేటువంటిది సందర్భంగా తెలియజేస్తున్నా. మా ఎంపీ గారు ఇప్పుడు గుర్తు చేశారు, ఉరవకొండకు కాదు జిల్లాలో అడుగు పెట్టిన మొదటి రోజు చెప్పాను నేను తొలి కూలీగానే పనిచేస్తానని. మళ్ళీ చెప్తానే ఉన్నా, ఈ ఉరవకొండ నియోజకవర్గానికి కూలీగానే పనిచేస్తాను నేను అనేటువంటిది చెప్తా ఉన్నా. నాలో ఎప్పుడైనా కూడా నేను చెప్తా, తప్పు జరిగితే నా వల్ల తప్పు జరిగితే నాకు వచ్చి చెప్పండి, నా వల్ల తప్పు మంచి జరిగితే ప్రజలకు వెళ్ళి చెప్పండి అని నేను చెప్తా ఉంటా. నాయకులందరినీ కోరుతా ఉన్నా. నేనేం దేవుణ్ణి కాదు, తప్పు చేయకుండా ఉండలేను. అప్పుడెప్పుడో కోపం వస్తుంది, మీ మీద అరుస్తాను. అరిచినా సాయంత్రానికి నేనే ఫోన్ చేసి మాట్లాడతానా లేదా? ఏందో లేరా కోపంలో ఉన్నారు, దర్శన రాయకుడు మళ్ళీ ఫోన్ చేద్దాం. ఎందుకు అనంటే 30 సంవత్సరాల పాటు మనం అందరం కూడా ఒక కుటుంబంలాగా పనిచేశాం. ఆ కుటుంబంలో మీవాడు మీలో ఒకడు అనుకున్నారు కాబట్టి ఈరోజు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఇంత నిలబెట్టారు. ఆ రుణం తీర్చుకునేటువంటి బాధ్యత నా మీద ఉంటుంది అనేటువంటిది ప్రతిరోజు గుర్తు చేసుకుంటున్నా. ఈరోజు రోడ్లలోనే కాదు, ఈరోజు మనకి ఇక్కడ 36 ప్యాకేజీ పూర్తి చేస్తున్నాం. ఆ తర్వాత 34 ప్యాకేజ్ అంటే వజ్రకరూరు మండలంలో చాబాల ఓతూరు ఆ గ్రామాలకు ధర్మపురి గ్రామాలకు సంబంధించింది కావచ్చు, పెద్ద కొట్టాలపల్లి లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించింది కావచ్చు, లత్తవరం శేక్షానపల్లి గ్రామాలకు సంబంధించినటువంటివి కావచ్చు, మరి గుంటకల్లుకు పోయేటువంటివి 12 చెరువులకు నీళ్లు ఇచ్చేదానికోసం వజ్రకరూరు నుంచి మనకి తాండా మీదుగా కమలపాడు అట్లా పోయేటువంటివి ఈ కాలువలన్నింటినీ కూడా అతి తొందరలోనే ప్రారంభిస్తామనేటువంటిది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అభివృద్ధి చేయాల్సింది ఇంకా ఎంతో ఉంది. 70 ఏళ్లలో మనల్ని వెనక్కు నెట్టేస్తే ఇవాళ ఇంకా చేయాల్సింది ఎంతో ఉంది. ఇవన్నీ చేయగలుగుతా ఉన్నాం. రాయలసీమలో ఒక్క అనంతపురం ఉరవకొండనే కాదు, రాయలసీమలో ఉన్న ప్రతి సాగునీటి ప్రాజెక్ట్ ని కూడా పూర్తి చేసేదానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారి నాయకత్వం సిద్ధంగా ఉంది అని తెలియజేసుకుంటా ఉన్నా. మరి ఎంతో కష్టపడి ఈరోజు పొద్దున్నే లోకేష్ బాబు గారికి నేను రిక్వెస్ట్ పెట్టినా, ఏమవుతుందో చూద్దాం. నేను అన్నీ చేయగలుగుతున్నా కానీ పరిశ్రమల్ని ఉరవకొండకు పట్టుకొచ్చే శ్రమ ఎక్కువైపోతా ఉంది. నెలలు కష్టపడుతున్నాం. వాళ్ళ కంపెనీలకు పోయి వాళ్ళని తిరిగి మనం పట్టుకొని వచ్చి వాళ్ళందరికీ స్థలం చూపించిపోతే రిటర్న్ పోయేటప్పుడు ఒకటే అడుగుతారు, అన్న అనంతపురం నుంచి పెనుగొండ వరకు చూపి, లేకపోతే పెనుగొండ నుంచి హిందూపూర్ వరకు మాకు స్థలం చూపి. మడకసిరకి ఎవరూ పిలిచకపోయినా పరిగెత్తుతున్నారు ఈరోజు మడకసిరకి, ఎందుకంటే బెంగళూరు నుంచి దగ్గర ఉంది అనేటువంటి దాంతో. ఈరోజు అయినా సరే పట్టు వదలకోకుండా మనం ఏదో ఒకటి పెద్ద కంపెనీనో చిన్న కంపెనీనో మనం ఒకటి ప్రారంభిస్తే మిగిలిన వాళ్ళు వస్తారు అనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం.
ఆ రోజు గాలిమర్లు 20 ఏండ్ల కిందటి తీసుకొస్తే నవ్వినారు. ఈరోజు ఏమైంది? గాలిమర్లు ఒక్క ఉరవకొండలోనే కాదు, అనంతపురం జిల్లాలోనే కాదు, మొత్తం రాయలసీమలోనే ఈరోజు గాలిమర్లు కానీ సోలార్ కానీ వచ్చినాయి. ఎన్ని వేల మందికి ఈరోజు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. ఈరోజు లోకేష్ బాబు గారు మరి పేపర్ వార్త చూసింటారు, కొరియా పోతున్నారు అని. ఒక కొరియా కంపెనీతో మనం మాట్లాడుతూ ఉంటే వాళ్ళు మేము తమిళనాడుకు పోతాం, హైదరాబాద్కు పోతామంటే మీరు ఆంధ్రప్రదేశ్కి రాండి, అనంతపూర్కి రాండి, ఉరవకొండకు రాండి అని గత 6 నెలల నుంచి తిరుగుతూ ఉంటే నిన్న రాత్రి మాట్లాడాం, మళ్ళీ పొద్దున్నే మాట్లాడాం. అయ్యా నువ్వు ఎట్లన్నా వాళ్ళని కన్విన్స్ అయ్యి నువ్వు కూడా పోతున్నావంటే వాళ్ళతో మీటింగ్ పెట్టుకున్నాడు. అంటే ఎంత తపన పడుతున్నాం మేము ఒక్కొక్క పని చేయడానికి అనేటువంటిది మీ ముందు చెప్తా ఉన్నాం అనేటువంటిది ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఈరోజు ఖచ్చితంగా తుంగభద్ర డ్యామ్ గేట్ కొట్టుకుపోయింది. ఆ రోజు గేట్ కొట్టకపోతే తెల్లవారుజామున అప్పుడే ఢిల్లీకి దారిలో ఉన్నాం. ఢిల్లీలో దిగి పని చేసుకుని రాత్రి 2 గంటలకు తుంగభద్ర డ్యామ్కి వచ్చి ఆడే 2 రోజులు ఉండి ఏం చేయాలంటే పారే నీళ్లలోనే గేట్లు పెట్టాలంటే 3 కంపెనీలని మాట్లాడి 3 కంపెనీలతో రెడీ చేపించి గేట్లు పెట్టాం. ఇది ఇప్పటికి కాదు, రేపొద్దున ఎట్లాంటి నాయకులు ఉంటారో ఏమో, దీని కథ ఏందో తెలుసుకోవాలని ఎక్స్పర్ట్లు పంపిస్తే ఈ గేట్లు అన్నీ బాగలేవు అని అంటే మార్చేదానికి మనం డబ్బులు ఇచ్చినాం. ఎంత గొప్ప విషయం అంటే మీరు మొన్న చూసింటారు వార్తల్లో, 3 ముఖ్యమంత్రులు కలిసే వేదిక అయింది మనం చేసినటువంటి ఆ తుంగభద్ర డ్యామ్ గేట్ల పని అనేటువంటిది. చంద్రబాబు నాయుడు గారు మీరు సార్ ఇట్లా సమస్య ఉందంటే గో ఆల్ అవుట్, ఏం కావాలో చెయ్యి అని చెప్పే ధైర్యం ఆ రోజు ఆయన ఇచ్చినాడు కాబట్టి ఆ గేట్లను పెట్టగలిగాం. అది ఎంత గొప్ప విషయం అయిందంటే మనకు తెలియదు. మనం తపనతో ఆరాటంతో పనిచేసినాం. ఒక్క సీజన్లోనే మార్చాలా అని ప్లానింగ్ చేసి రేయింబగళ్ళు ఎంటబడి చేస్తే భారతదేశ చరిత్రలో ఇంతవరకు గేట్లు 3 నెలల్లో మార్చిన సందర్భాలు లేవంట. 18 నెలల నుంచి 24 నెలలు పట్టేటువంటి టైంని 3 నెలల్లో చేసి చూపించినటువంటి ఘనత ఎందుకు అనంటే ఈ రైతుల పట్ల మాకు చిత్తశుద్ధి ఉంది, రైతులు నష్టపోకూడదు అనేటువంటి ఒక కోరిక ఉంది కాబట్టి చేయగలిగాం. ఈరోజు గొప్ప పనిని చేసి చూపించగలిగాం. చేయాల్సినవి ఎన్నో ఉన్నాయి, లక్ష్మక్క లేదు, అర్థమైంది అనుకుంటా. రాష్ట్రంలో ఇబ్బందులు ఉన్నాయి, అయినా సరే వెనక్కి తగ్గే పరిస్థితి లేదు. మా అక్కయ్య గారు ఆడున్నారు, అందరూ డ్వాక్రా సంఘాల్లో ఉన్నారేమ్మా, అందరూ 7వ తారీఖు 10వ తారీఖు కంతులు కట్టేది 5 నుంచి 10 వరకు. మీకు వారంలో కంతులు కట్టాలా, నేను రోజు కంతులు కట్టాలమ్మా. ఏదో ఒక శాఖకి ఏదో ఒక సంబంధించి ఏదో ఒక బ్యాంకుకి ప్రతిరోజు కంతులు కట్టాలా. రోజు కంతులు కట్టే అవి పోతున్నాయా లేదా సకాలంలో పోకపోతే చెడ్డ పేరు రాష్ట్రానికి వస్తుంది. కాబట్టి మీరు ఎట్లయితే ఆలోచిస్తారో, అయ్యో ఈ నెల కట్టకపోతే ఏమవుతుందో, సంఘం వాళ్ళంతా ఇంటితో వచ్చి కూర్చుంటారేమో, 4 మాటలు అంటారు ఏలనిపించుకోవాలని ఆ పక్కింటికి పోయి రామక్క ఒక 2000 ఉంటాయి, ఇవే నువ్వు ఒక 1000 ఇవే తల్లి ఈ నెల కట్టాలని మీరు ఎట్లా తిప్పలు పడతారో మీ తిప్పలు మాత్రమే నా తిప్పలు కూడా ఉన్నాయి తల్లి. అవే తిప్పలతోటే రాష్ట్రాన్ని నడుపుతా ఉన్నాం. ఈరోజు అక్కడ నరేంద్ర మోడీ గారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు వెనక నిలబడి నడిపిస్తున్నారు కాబట్టి ఎన్ని కష్టాలున్నా కూడా అధిగమిస్తూ మా అక్క చెల్లెండ్లకు ఇచ్చినటువంటి ప్రతి మాటని కూడా నిలబెట్టుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. అందుకే ఏ ఒక్క ఎన్నికల హామీని కూడా తప్పకుండా ఎన్ని ఇబ్బందులున్నా చేసుకుంటూ మరోవైపు అభివృద్ధి చేసుకుంటూ జీవితాల్లో మార్పు తీసుకొచ్చేదానికోసం మనం దీని వరకు ప్రాజెక్టులన్నింటినీ కూడా తీసుకొస్తున్నాం. తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఒక చిన్న విషయం, ఓట్ల సర్ అనేటువంటిది జరుగుతూ ఉంది, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేటువంటిది. దీంట్లో మనం ఓటు లేకపోతే పర్మనెంట్గా మనం ఓటు పోయినట్లే, దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇది వైసీపీ టీడీపీ అనేటువంటిది కాదు. ఇక్కడ ఓటు అనేటువంటిది మనం ఇప్పుడు రిజిస్టర్ చేసుకోలేకపోతే శాశ్వతంగా కోల్పోతాం. దయచేసి మీరు శ్రద్ధ పెట్టండి. ఆ సర్ దాని మీద ఇంకా మనకి కరెక్ట్గా 14వ తారీఖు లాస్ట్ అంటే కరెక్ట్గా తిరిగేస్తే 10-11 రోజులు ఉంది. ఈ 10 రోజుల లోపలనే ప్రతి ఓటుని కూడా మనం నమోదు చేసుకునేటువంటి పరిస్థితులు లేకపోవల్ల ఇదేందో బూత్ కమిటీ కన్వీనర్లో వీళ్ళు చూసుకుంటారు కాదు, ప్రతి నాయకుడు వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి కుటుంబ సభ్యులు మిత్రులందరివి కూడా ఓట్లను తీసుకుని వచ్చి చేర్పించేటువంటి బాధ్యత తీసుకోవాలి అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను నేను.
నేను పదే పదే ఈరోజు రాష్ట్రంలో జరిగేటువంటి అభివృద్ధి, పోలవరం కావచ్చు, అమరావతి కావచ్చు, నేషనల్ హైవేలు కావచ్చు, రైల్వే లైన్ కావచ్చు, పరిశ్రమల పెట్టుబడి కావచ్చు, మరి మనకు వస్తున్నటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం తరఫున మనకు వస్తున్నటువంటి సహాయం కావచ్చు. ఆ రోజు 2024లో ప్రజలు తీసుకున్నటువంటి తెలివైన నిర్ణయం డబుల్ ఇంజన్ సర్కారుకి ఓటేయడం అనేటువంటిది ఏదైతే ఉందో, ఇవాళ పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు గారి జోడీని చూసి ఇవాళ గొడ్డలి పార్టీ నాయకులు మనకు చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కులాల పేరుతో చిచ్చు పెడుతున్నారు, ప్రాంతాల పేరుతో చిచ్చు పెడతా ఉన్నారు. ప్రతి ఒక్కరం కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది అనేటువంటిది చెప్తున్నాం. వీళ్ళిద్దరి మధ్య వీళ్ళ కూటమిని ఎట్లయినా విభజించాలి అనేటువంటి ప్రయత్నం చేశారు. ఎప్పుడైతే ఫెయిల్ అయినారో ఇప్పుడు కులాల మధ్య చిచ్చు పెట్టేకి తయారైనారు. దయచేసి ఇట్లాంటి వాటిల్లో మనం జాగ్రత్తగా గొడ్డలి పార్టీని గుర్తుపెట్టుకోవాలా అనేటువంటిది చెప్తున్నా. నేను ఎప్పుడు చెప్పినా సిగరెట్ తాగడం మనిషికి హానికరం అని బొమ్మేసి చెప్తారు. ఈ గొడ్డలి పార్టీ కూడా ఈ సమాజానికి హానికరం అనేటువంటిది చెప్తా ఉన్నా. నెవర్ అగైన్ వైసీపీ, వన్స్ అగైన్ అండ్ అగైన్ కూటమి అనేటువంటి చెప్తా. ఈ అందరికీ ఒక్కటే చెప్తా ఉన్నా, ఉరవకొండ నియోజకవర్గంలో ఈరోజు చూపించినటువంటి ఆదరాభిమానాలకి, గత 30 సంవత్సరాలుగా మీలో ఒకడిగా, మీ వాడిగా భావిస్తూ మీరు చూస్తున్నటువంటి అభిమానానికి నేనెప్పుడు శిరస్సు వంచి నమస్కరిస్తూ మీకోసం నిరంతరం పనిచేస్తూనే ఉంటాను అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. పదే పదే మీటింగుల్లో చెప్తా ఉన్నా, ఒక స్కూల్ పిల్లల్ని ఎత్తుకొని పోయి హాస్టల్లో వేసినట్లుంది. ఇంతకుముందు ఉరవకొండలో ఉంటే హ్యాపీగా ఏదో వారానికో 4 రోజులు ఇటు తిరుగుతూ ఉంటే, ఇప్పుడు ఎత్తుకొని పోయి విజయవాడలోకి వేస్తే ఆడ హెడ్ మాస్టర్ ఏమో బయటికి కూడా రానీడు. పొద్దున్న నుంచి రాత్రి వరకు ఆఫీస్ వర్క్, స్కూల్ వర్క్ అయితేనే హోంవర్క్ అన్నట్లా మళ్ళీ పార్టీ వర్కో, ఈ వర్కో, ఆ వర్కో ఏదో ఒకటి పెట్టింటాడు హెడ్ మాస్టర్. వీటికి రాకపోతే మనసంతా ఏదో అవుతుంది. వచ్చి ఒక 4 రోజులు కౌకుంట్లో కూర్చొని, అనంతపురంలో కన్నా కౌకుంట్లో కూర్చొని అందరూ ఇంటే ఎందుకోనంటే, నేను అదే చెప్తా, అంగీ చిరిగిపోయిండే వాళ్ళు అనంతపురంకి రావాలంటే ఆలోచిస్తారు, కౌకుంట్లకు ధైర్యంగా వస్తారు. అది నా హక్కు అనుకుంటారు. కౌకుంట్లోకి వచ్చి నాతో మాట్లాడేది నా హక్కు, ఇది నా ఇల్లు అనుకుంటారు. కాబట్టి ధైర్యంగా అటుకు రాగలుగుతారు, పని చేసుకోగలుగుతారు. వాళ్ళకి నేను అందుబాటులో ఉండి చేయడానికి నిరంతరం పనిచేస్తున్నా. ఇంకా ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఒక్క రెవెన్యూ సమస్యలు తప్ప మిగిలినవన్నీ చేయగలుగుతున్నాం. రాష్ట్రంలో మనం 3వ స్థానానికి పోయినాం. అంటే మనకు వచ్చే సమస్యల్ని పరిష్కరించే దాంట్లో 100 వస్తే ఎట్లా చేస్తున్నామంటే, రాష్ట్రంలో మనం 3వ స్థానంలోకి పోయినామంటే మీరు ఇచ్చిన ప్రతి అర్జీని కూడా ఏదో ఒక చిత్తశుద్ధితో పరిష్కరించేటువంటి పని చేస్తూనే ఉన్నాననేటువంటి తెలియజేసుకుంటూ, ఎండ ఎక్కువైంది కాబట్టి 2 మాటలు మీ అందరినీ కోరేది ఏంటంటే, ఎల్లప్పుడూ మీ వాడిగా, మీలో ఒకడిగా ఉండడానికే నేను ఇష్టపడతాను. మీ పయ్యావుల కేశవ్గా, మీ అన్నగా, తమ్ముడిగా, కొడుకుగా మీలో ఒకడిగా ఉండడానికే నేను ఇష్టపడతాను. మీ వాడిగా ఉండడానికే అనేది తెలియజేసుకుంటూ, మీ ఆదరాభిమానం